జాతీయ అఖిల భారత బీసీ సంఘటన సమితి, అదేవిధంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర కమిటీ డైరీ ఆవిష్కరణ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, జాతీయ అధ్యక్షులు మా పెద్దన్న మెట్కాడి శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా సాయన్న గారికి, మా జిల్లాలో పండ్ల సాయం ఉండేది సాయన్న గారికి, ప్రదీప్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మహిళలకు, సంఘాల నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మా రామ్ శ్రీనివాస్ కూడా, సుధాకర్ సార్ గారు అంటే పేర్లు సరిగ్గా తెలియదు నాకు. ముందున్నటువంటి మేధావులకు అందరికీ కూడా, మేధావులు ఆలోచిస్తుంటారు, మాలాంటి వారు మాట్లాడుతుంటారు, కొంచెం తక్కువ ఉన్నవారు. బీసీ మిత్రులారా, మన బీసీ జాతిలో ధైర్యము, సాహసము, తెగింపు, తెగువ ఉన్నటువంటి నాయకులు సూచించినటువంటి దారి మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసి చూపించినటువంటి, త్యాగం చూపించినటువంటి మహనీయులు సర్దార్ సర్వాయి పాపన గౌడ్, తెలంగాణ లెజెండ్. అదేవిధంగా ఉమ్మడి వీరిది వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరొక వీరుడు పండుగ సాయన్న ముదిరాజు గారు, ఇంకొక వీరుడు దొడ్డి కొమరయ్య, పోలీస్ కిస్తయ్య, ఈ మధ్యన తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చినటువంటి వారు శ్రీకాంతాచార్య. ఈ గొప్ప నాయకుల అడుగుదాడులో మనం నడవలసినటువంటి, ముఖ్యంగా యువత నడవలసినటువంటి అవసరం ఉంది. బీసీలంతా కూడా ఉత్పత్తి కులాలు బీసీలు, యుద్ధ వీరులు బీసీలు, ఓట్ బ్యాంక్ ఉన్నవారు బీసీలు, బలగం ఉన్నవారు బీసీలు, రాజ్యాధికారం లేనివారు బీసీ. ఓకేనా? అదేవిధంగా రాజకీయ పార్టీలను మట్టి కల్పించేవారు బీసీలు, రాజ్యాధికారం వచ్చే వరకు పోరాడి తెచ్చుకునేవారు బీసీలే, తెలంగాణను ఆర్థికంగా, రాజకీయ, సామాజికంగా బలపరిచేవారు బీసీలే, ఆసక్తి ఉన్నవారు. అదేవిధంగా ఆత్మగౌరవాన్ని దక్కించుకోవడానికి పోరాడేవారు బీసీలే. ఇవన్నీ కూడా అణగారిన వర్గాలను కలుపుకునే వారు కూడా బీసీలే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వారు కూడా మెజారిటీగా బీసీలే. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీకేమైందని ఒక సోదరుడు వస్తుంటే ప్రశ్నించడానికి సందర్భంగా మీకు తెలియజేసిన మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1270 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో మనకు 700 గ్రామ పంచాయతీలను రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ బీసీ యువకుల పైన ఉన్నది, మన పైన ఉన్నది సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 530 మండలాలు, ఒక్కొక్క మండల అధ్యక్షుడు ఉంటాడు. 530 జడ్పీటీసీలు, ఒక్కొక్క మండలానికి ఒక జడ్పీటీసీ ఉంటారు. 33 జిల్లా పరిషత్తులు, మరి దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఇవన్నీ కూడా మనకు సగం సగం రావాలా వద్దా? ఎక్కువ తెచ్చిపెట్టండి. 62% అంటున్నారు, 55% అంటున్నారు, ఎంత పోని 50% తెచ్చుకోవాలా లేదా? పోగా పెద్దలు ఇప్పుడు మా సుధాకర్ అని ఒక మాట అన్నాడు, ఒకటి రిప్రజెంటేటివ్స్ ఇద్దాము అన్ని పార్టీలు అక్కడ. ఎందుకండి? ఇక అడుక్కునేటువంటి కాలం మనకు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఇది జరుగుతూనే ఉన్నది. వందల వేలాది సంవత్సరాల నుంచి మనం బానిసలు అడుక్కునే సంస్కృతి మనకు ఉండనే ఉన్నది. ఇంకా మరోసారి సెకండ్ ఆప్షన్ మీరు అన్నారు, బీసీలు స్వయాన రాజ్యాధికారంలోకి రావడానికి పోరాటాన్ని ఎంచుకుందామా అని కూడా ఒక క్వశ్చన్ చేసుకున్నాం. మీరు తప్పనిసరిగా సెకండ్ ఆప్షన్ మనం ఎంచుకుందాం. పోరాటం ద్వారా బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు తప్పనిసరిగా ఒక్కొక్క బీసీ 100 మంది, ఒక్కొక్క బీసీ ఒక సైనికుడై, ఒక్కొక్క యువకుడు లేచి ఊరెత్తున లేచి మొన్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్లుగా, ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు పోరాటం చేసినట్లుగా మనం మరొకసారి 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టుగా మనం లేవకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఎందుకు చేసుకోకూడదు? మన కోసం మనం పని, అన్న కోసం పని చేసుకుంటారు కానీ మంచి నాటకం రాస్తుంది. అన్న కోసం జై కొడతాడు, జిందాబాదులు కొడతాడు, జెండాలు మోస్తారు, రకరకాలుగా డబ్బులు అంది పోయి పట్టుబడి జైలుకి వెళ్తారు,
గొడవలకు పోయి జైలుకి వెళ్తారు. పార్టీలను గెలిపేయడానికి నా పార్టీ నా కండువ 30 సంవత్సరాల నుంచి ఉందంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నీ 30 సంవత్సరాల వార్డు ఎవరు కూడా గెలవలేదు. ఎక్కడిది నీ పార్టీ, ఎవరిది నీ పార్టీ, ఎందుకు నీకు ఈ పార్టీ? ఈ పార్టీలలో నువ్వు పనిచేసిన రోజులు బానిసలే.